అంచేత ఉపాధ్యాయుడికి ఎప్పుడూ కూడా పిల్లలు బాగుండాలనే కోరిక ఉంటుంది, వాళ్ళు పైకి రావాలనే వాళ్ళ ఆశీర్వచనం ఉంటుందండి ఎప్పుడు కూడాను. అంచేత నిజమైనటువంటి ఉపాధ్యాయుడి యొక్క దృష్టి అదే, కానీ వాడికి ఎంత జీతం వస్తుంది ఏమవుతుంది అనేది చూడకూడదు. 86లో ఇక్కడ ఉండగా 87లో మమ్మల్ని అందరినీ కూడా అనేక చోట్లకు వేసేసారు. అప్పుడు 30 మంది స్టాఫ్ ఉండేవాళ్ళం మేము ఇక్కడ. అప్పుడు కొంతమంది నాయకులకి మనం పిల్లలకి దూరంగా వేసేశారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి మనం ఏమీ చెప్పద్దు, ఇది మంచి చూడండి కన్నా డౌన్ అంటున్నారు. అలాగా మనం ఏం చెప్పద్దు అంటే నేను కేకలేశాను వాళ్ళందరినీ. చాలా తప్పది. మనం ఎక్కడున్నప్పటికీ కూడా విద్యార్థుల మీద ప్రేమతో ఉండి వాళ్ళు కై తీసుకురావాలి తప్ప ఏదైనా మనకి అవసరమైతే గవర్నమెంట్ తోటి మనం పోరాడి సాధించుకోవాలి తప్ప వాళ్ళని మన పిల్లలే ఒక స్కూల్లో ఉంటే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు. అంచేత మనకి ఇందాక ఉపయోగించినట్టు వేదాల్లో మాతృదేవోభవ పితృదేవోభవ అన్న తర్వాత ఆచార్య దేవోభవ అని ఉంటుంది. దానికి అర్థం చూస్తే మన యొక్క దేశం యొక్క సంస్కృతి నాగరికత సనాతన ధర్మం 1893లో స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి మన యొక్క సనాతన ధర్మాన్ని వేదశాస్త్రాల గురించి ఎంతో చేసి ముందు అవకాశం లేకపోయినప్పటికీ కూడా అతను 5 నిమిషాలే టైం ఇచ్చినప్పటికీ కూడా అలా ప్రొసీడ్ అంటూ గతవద్దు ఉపన్యాసాలు చెప్పి భారతదేశం ఏమిటో ఆయన చెప్పారు. ప్రభుత్వం కూడా చేసుకోవాలండి ఆయన చెప్పినమాట. యువకులు దేశాన్ని నడపగలరు, పెద్దవాళ్ళు వాళ్ళకి అంటే ఏమిటి ఎలాగ తెలుసుకోవడం, ఏది చదవాలి అని అడిగితే వివేకానందుడి జన్మ, ఆయన పెరిగిన విధానం, సత్యధర్మాన్ని 39 సంవత్సరాలే బతికాడు. అయినప్పటికీ కూడా 1500 సంవత్సరాలకి సరిపడని భారతదేశానికి చేశానని చెప్పాడు. అందుకే ఠాకూర్ అన్న వాడు కూడా వివేకానందుడిని చదువు అన్నాడు. కాబట్టి యూనివర్సిటీల్లో కాలేజీల్లో వివేకానందుడి యొక్క పాఠ్యాంశాలు ఉండేవండి. ఇప్పుడు ఉన్నాయో లేదో మాకు తెలియదు అనుకోండి మరి ప్రస్తుతం. అందుచేత ఇటువంటి గొప్పదైనటువంటి నాగరికత సంస్కృతి ఉన్న దేశం తప్ప మనది. ఒకసారి విషశ్రీ దాంట్లో చెప్పాడండి ఏమిటంటే 5000 సంవత్సరాల క్రితం బట్ట కట్టుకోవడం కలిగినటువంటి నాగరికత ఉన్నటువంటి దేశాల కైదులోనే రామాయణ భారతాలు ఇక్కడ రచింపబడ్డాయి, భగవద్గీత సృష్టింపబడింది అని చెప్పాడు. ఆ కారణం చేత మనం మన యొక్క ధర్మాన్ని మర్చిపోకుండా మనం ఎలాంటిదంటే అమెరికాకు దేవుడు, రష్యాకు దేవుడు, ఇండియాకు దేవుడు, పాకిస్తాన్కు దేవుడు లేదండి. కానీ నిరాకారం ఎలాంటి అది మహర్షులు అందరూ కనుక్కున్నారు. కానీ పూర్వకాలంలో అనేక దేశాల్లో అనేక ప్రవక్తలు మహాత్ములు పుట్టి వాళ్ళ యొక్క సంకల్పం ప్రకారంగా నామరూపాలతో దేవుళ్ళని ప్రవక్తల్ని అందరినీ చేశారు. కానీ రోజులు పెడితే అంతా ఒకటే, రెండోది లేదు. ఏకహార వేదాంతం ఉందండి. ఆ కారణం చేత మన భారతదేశంలో ఈ రోజున ఒక హిందూ మతమే కాకుండా క్రైస్తవం, మహమ్మదీయం, సిక్కు, జైనం, పార్సీ ఇవన్నీ నిలబడుతున్నాయి. అంటే ఇతర దేశాలంటే మన హిందువులంటే మన పిల్లలందరికీ కూడా ఉపాధ్యాయులు నిత్యము కూడా మన సనాతన ధర్మాన్ని గురించి చెప్తున్నారు. అందుకే వివేకానందుడు ప్రార్థన చేశాను నేను. ఎప్పుడు టైం లేదు కాబట్టి 2 నిమిషాలే అన్నారు. అంచేత మరి అందరికీ కూడా వచ్చి కోరి వాళ్ళు చేశారు. ఇది చాలా ఆదర్శమైన విషయం. ఇటువంటిది ప్రతి స్కూల్లోనూ కూడా, ఎందుకంటే ఉపాధ్యాయుడిని మర్చిపోకూడదండి. ఉపాధ్యాయుడు కోరేది ఏంటంటే
జడ్జి అయినా ఉపాధ్యాయుడి గౌరవం, గురు గౌరవం. అదే ఇందాక పెరుగులు పాడారు, గురు బ్రహ్మ గురు విష్ణు అంటే త్రిమూర్తి స్వరూపుడు గురువు అనమాట. ఆ భావంతో మాట్లాడి చదువుకుంటే సమయభావం చదువుకోవడం కొత్తగా మాట్లాడవలసిందిగా పదం తెలియజేస్తుంది కోరుతున్నామండి. మరి సూచన చేసినప్పుడు మళ్ళీ సంవత్సరం గురువులందరూ కూడా కోరుతున్నాం మాట్లాడుతున్నాం. తదుపరి రైలు పరిగెడతాయో ఎవరు ఎదగాలని ప్రతి వర్షం పరిగెత్తి సంచలనం చదువు చూపించారో అటువంటి డైనమిక్ సెకండ్ హెడ్ మాస్టర్ ఆ రోజుల్లో మాకు శ్రీ సుశల రత్నశాస్త్రి గారు మాట్లాడవలసిందిగా మాట్లాడుతున్నాం. ఆయన అల్లరి పిల్లల సమయంలో ఆయన రైలు పరిగెత్తినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో డిసిప్లిన్ మారలేదు. శ్రీ సుశల రత్నశాస్త్రి గారిని మన యొక్క స్పందన తెలియజేస్తూ కోరుతున్నాం. ఉపాధ్యాయుల పాత్ర ఆచార్య గురువు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి అభివృద్ధి పొందాలి, వాళ్ళు 10 మందిలో డెవలప్మెంట్ చేసుకోవాలి అనే ఒక దృష్టి ఒక రకమైన జీవితం ఉంటుంది. దాంతో ఉపాధ్యాయులు కూర్చుని విద్యార్థులు తీసుకుని వాళ్ళు పైకి వస్తారు. గురువు గారికి ప్రతి చదువుకున్నప్పటి నుంచి కూడా ఇబ్బందిగా ఉండేది. గురువు గారికి చెప్పారు గురువు గారు నాతో అది వరకు ఎంత యాక్టివ్గా మాట్లాడేవారు. ఈ మధ్య కూడా ఎక్కువగా మాట్లాడాలనిపించారు కదా, తక్కువ మాట్లాడుతున్నా నేను చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన మా గురుపతి గారితో మాట్లాడారు. వీడు చిన్నప్పుడు అస్తమాన హై స్కూల్లో అడుగుతుండడం చదువుకుంటే చూడండి. ఎందుకంటే నేను అన్ని క్రికెట్ చేస్తాను కానీ వాళ్ళ ముందు మాకు 60 ఏళ్ళు 70 వచ్చినా మా గురుగారు శిష్యులు. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వదించారు. ఆ రోజు అన్నింటినప్పుడు రాబట్టాం నచ్చారండి. కానీ ఈరోజు చాలా ఆనందపడుతున్నాం మేము కూడా. ఎందుకంటే వారి ఇచ్చిన డిసిప్లిన్ అది లేకపోతే మేము మరి గ్రామంలో వాళ్ళు మాకు తెలియదు. కానీ వారి యొక్క ఆశీస్సులు మాత్రం మా సహోదర సహోదరిని ఉపాధ్యాయులు మా నమస్కారం. ఫ్రెష్ వాళ్ళు కూడా నా అభినందనలు. ఇక మా మానస పుత్రులకు కోడళ్లకు నా అభినందనలు. ఎందుకంటే కోడళ్ళు పంపించుకోకండి, వీళ్ళంతా నాకు కొడుకులు, వీళ్ళంతా నాకు కొడుకే. నేను మా వారు పోయి ఈ ఊరు వచ్చాను. అప్పుడు వీళ్ళంతా మీద చాలా చాలా బాగా అభినందించారు. ఈ రోజుల్లో గురువు గారు అంటే అరే అరే గురువు అని అలాగే డైవర్స్ వాళ్ళకి క్లియర్స్ మాట్లాడుకునేది సంస్కృతిలో వీళ్ళు ఈ బ్యాచ్ వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు. వీళ్ళు ఈ విధంగా ఫంక్షన్ చేస్తున్నారంటే వీళ్ళలో ఉన్న ఐకమత్యం, ఆ మేరేజ్ చేస్తున్న వాళ్ళకి నా అభినందనలు. అంతేకాదు సంస్థ జిల్లాలో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఫంక్షన్ ప్రోత్సాహం జరిగి ఉండదనుకుంటున్నాను నేను. మీ
స్వాములందరినీ లేక శ్రీనివాసరావు వాళ్ళని అడిగేదాన్ని, వాళ్ళు చెప్పేవారు ఎవరికెవరు ఏం జరిగింది అని. తర్వాత అలాగే ఆడపిల్లలు కూడా మాకు మీ బ్యాసి సచివాలయ సౌభాగ్యలక్ష్మి ఎప్పుడు నన్ను మా ఇంటికి వస్తూ ఉండేవారు. తర్వాత మీరు వివేకవంతులు కాబట్టి ఈ సంవత్సరాన్ని మీరు చక్కగా పిలిచి కలగండి కంట కలిగి మా ఇంట్రెస్ట్ ఉండవు కాబట్టి
వచ్చినందుకు